హాయ్ అండి, వెల్కమ్ మై టు ఛానల్. నేను మీ పావని. ఈరోజు ఫిష్ ఫ్రై చేయడం చూపిస్తాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫిష్ ఫ్రై చేయడానికి కావలసిన ఇంగ్రీడియంట్స్ ఏంటి ఒకసారి చూద్దాం. నేనైతే 2 మీడియం సైజున్న ఆనియన్స్, 1 ఎల్లిగడ్డను తీసుకున్నానండి. చూసారు కదా, ఈ విధంగా ఉండాలి, మీడియం సైజులో ఉండాలి. 1 ఎల్లిగడ్డ చాలండి. వీటిని కట్ చేసి పెట్టుకోవాలి. ఎల్లిపాయలు వలుసుకొని ఆనియన్స్ కట్ చేసి పెట్టుకోవాలండి. చూపించిన విధంగా ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి. గ్యాస్ సిమ్లో పెట్టుకోండి. కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, వెల్లిపాయలని వేయించుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా వేయించుకోవాలి. మంట సిమ్లో ఉంచుకోవాలండి. బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. చూసారు కదా, నీకు ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చింది కదా. వీటిని మిక్సీ జారీలోకి తీసుకోవాలి. మిక్సీ జారీలోకి తీసుకొని పచ్చిమిర్చి తీసుకోవాలి. కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని మిక్సీ పట్టి పేస్ట్లా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 1 kg ఫిష్ ముక్కలను తీసుకున్నాను నేను. 1 kg ఉంటాయండి ఫిష్ ముక్కలు. వీటిని 2 సార్లు వాష్ చేసి పెట్టుకోవాలి. సాల్ట్ కానీ నిమ్మరసం కానీ వేసి వాష్ చేసి పెట్టుకోవాలండి. పేస్ట్ చేసుకున్న దాన్ని తీసుకోవాలండి. చూసారు కదండి, మనం ఇప్పుడు మిక్సీ జార్లో పేస్ట్ చేసుకున్న దాన్ని తీసుకొని అందులో 3 స్పూన్స్ కారం తీసుకున్నాను. వన్ స్పూన్ పసుపు తీసుకున్నాను. 2 స్పూన్స్ అల్లం పేస్ట్ తీసుకున్నాను. 2 స్పూన్స్ సాల్ట్ తీసుకున్నానండి. మీరు ఎక్కువ టేస్ట్ తగ్గట్టుగా వేసుకోవచ్చండి సాల్ట్ను. నేనైతే 2 స్పూన్స్ తీసుకున్నాను. 1 స్పూన్ ధనియాల పొడి తీసుకున్నాను. 1 స్పూన్ జీలకర్ర మెంతుల పొడి తీసుకున్నానండి. మొత్తం మిక్స్ అయ్యేలాగా పేస్ట్ని అంతా కలుపుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకొని పీసులకు అన్నిటికీ పట్టించాలి. పీసులన్నిటికీ పట్టే విధంగా మంచిగా కలుపుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా పీసులన్నిటికీ మసాలాలు పట్టాలండి. ఇప్పుడు హాఫ్ లెమన్ తీసుకున్నానండి. లెమన్ రసం వేస్తే పీసులు మంచిగా గట్టిగా ఉంటాయండి. 2 days అయినా నిల్వ ఉంటుందండి. ముక్క కూడా గట్టిగా ఉంటుంది. ఇప్పుడు లెమన్ కూడా అన్ని పీసులకు పట్టే విధంగా కలుపుకోవాలి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి. అందులో సరిపడంత ఆయిల్ వేసుకోవాలండి. కొంచెం గ్యాస్ని హై ఫ్లేమ్లో పెట్టుకోండి. చూసారు కదండి, ఈ విధంగా ముక్కకి మంచిగా మసాలాలు పట్టే విధంగా కలుపుకొని అన్నీ పెట్టుకోవాలండి. ఇట్లా అక్కడక్కడ చాలా చాలా అంటుతుంది కదండి, అది తీసి కొంచెం పక్కన పెట్టుకోండి. నీట్గా అన్నిటికీ మసాలా పేస్ట్ పట్టే విధంగా పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఆయిల్ వేడికిన తర్వాత ఒక్కొక్క పీస్ వేసుకోవాలండి. అట్లా 4 పీసులన్నా 5 పీసులన్నా వేసుకొని కాల్చుకోవాలి.
రెండు సైడ్ల కాలే విధంగా కలుపుకోవాలి. చూసారు కదండి, వేగినాయి. నేను ప్లేట్లోకి తీసుకుంటున్నాను. ఇప్పుడు మళ్ళీ 5 పీసులు వేసానండి. వాటిని కూడా వేగనీయాలి. 2 సైడ్లో వేగే విధంగా చూసుకోవాలి. చూసారు కదండి, ఇలా ఈ కలర్ వచ్చే విధంగా వేయించుకోవాలి. చూసారు కదా, మొత్తం వేగిపోయినాయి. వాటిని కూడా బౌల్లోకి తీసుకోవాలి. బౌల్లోకి తీసుకోవాలండి. మొత్తం అన్నీ తీసేసుకోవాలి. గ్యాస్ని కొంచెం సిమ్లో పెట్టుకోండి. ఇప్పుడు మిగిలిపోయిన మసాలాలు ఆయిల్లో వేసి వేయించుకోవాలండి. ఈ ముక్కలను కూడా వేయించుకోవాలండి. అందులో మళ్ళీ కలుపుకోవాలి. కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా గ్యాస్ని సిమ్లో పెట్టుకొని మిగిలిన పేస్ట్ ఉంటుంది కదండి, మసాలా పేస్ట్, దాన్ని వేసుకోవాలి. ఆయిల్లో వేసుకొని వేగిన తర్వాత ఈ పీసులన్నీ వేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని కలుపుకోవాలి. చూసారు కదండి, మొత్తం పీసులకి ఎలా పట్టేసిందో. దీన్ని ప్లేట్లోకి సర్వ్ చేసుకొని రైస్లోకి తింటే చాలా బాగుంటుందండి. ట్రై చేసి ఎలా ఉందో నాకు ఒకసారి కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. చూసారు కదా అండి, ఈజీగా అయిపోయింది కదా ఫిష్ ఫ్రై. మీరు కూడా ట్రై చేయండి.